మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరును. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడును, మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. ఈనాటి గ్రెగోరియా దివబలి పూజ ఈ క్రింది విన్నపముల కోసం అర్పించబడుచు ఉన్నది. పెంటారెడ్డి మరెడ్డి మరియు నక్షత్రమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి తోమాస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. మోరా విక్రమ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఎం విజయలక్ష్మి ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తాతిరెడ్డి షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గాదె ఫ్రాన్సిస్ షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. రాజపురెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఎంఎం జోసఫ్, లూయిసా, గ్జేవియర్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఫాతిమా జోసఫ్, రీతా మరియు పెర్లీ వారు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. రాచమల్ల జోజిరెడ్డి మరియు మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి మర్రెడ్డి మరియు నక్షత్రం ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఉడుమల ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఎలిజబెత్, జాన్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పి ఆరోగ్యస్వామి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ బాలరెడ్డి, మరియమ్మ మరియు చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ ఇన్నారెడ్డి మరియు నిర్మల కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ ప్రకాష్ రెడ్డి, ఏరువ మాణిక్యమ్మ మరియు ఏరువ అన్నమ్మ కుటుంబంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ విజయ్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ పాపిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి దుస్తీనమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ జోజిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి విజయరాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి వారి కుటుంబంలో గడిచిన 14 తరములలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పోతకామురి జుస్తీనయ్య, లోర్దుస్ మేరీ, ఆంబ్రోస్ మరియు రోస్ రాణి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. బిషప్ ఎద్దనపల్లి ఆంబ్రోస్, ఫాదర్ దేవయ్య మరియు ఫాదర్ పాపయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి తోమస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఫాదర్ బెల్లంకొండ జయరాజ్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని
పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు అందరికి దేవుడు, పునరుత్థాన క్రీస్తు భగవంతుడు తన శుభ సందేశమును యూదులకు మాత్రమే కాదు, యూదేతరులకు కూడాను ప్రకటింపబడాలి అన్న గొప్ప సంకల్పముతో అపోస్తులు తమ పరిచర్యలో ఎదుర్కొనబోయే కష్టములు, నష్టములు, దుఃఖము, బాధలు అవన్నీ కూడాను సమసిపోయే, తొలగిపోయే రోజు వచ్చును. మీ దుఃఖము, మీ బాధ ఆనందము, సంతోషముగా మారును. పవిత్రాత్మ సర్వేశ్వరుడు మీపై దిగి వచ్చినప్పుడు ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మీ యొక్క పరిచర్యలో మీకు సహాయ సహకారాలు అందించును. కావున యూదేతరులు సైతము విశ్వాసము పుచ్చుకొని దేవుని బిడ్డలుగా మారే సమయం వచ్చును. మీ యొక్క పరిచర్యకు తగిన ప్రతిఫలము మీరు కనులార చూచుదురు అని ఈనాటి మొదటి పట్టణంలో మరియు సువార్త పట్టణం ద్వారా మనము గమనిస్తూ ఉన్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, పునరుత్థాన క్రీస్తు భగవంతునందు అనంతమైన విశ్వాసము కలిగిన మనం ఆ ప్రభు క్రీస్తు తమ అపోస్తల వలె మనకును ఒక గొప్ప సత్యమును విశదపరుస్తూ ఉన్నాడు. మీ దుఃఖము, మీ యొక్క కష్టము, నష్టము తొలగిపోయే సమయం ఆసన్నమైనది. ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మీపై దిగివచ్చును. మీ యొక్క కష్టములన్నీ కూడా తొలగిపోయి ఆనందము, సంతోషము మీ అందు నెలకొనులని ఆ ప్రభు మనకి మాట ఇస్తూ ఉన్నాడు. కావున ఈ బలిపూజలో పాల్గొనే అందరము కూడాను మన ప్రియ సహోదరి సహోదరుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ దివ్యబలి పూజలో మనకంటే ముందు పరమపదించిన మన కుటుంబ సభ్యులు వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఆ ప్రభు క్రీస్తు ఉత్తరించు స్థలములో దుఃఖము, బాధ మ్రగ్గుచున్న ప్రతి ఆత్మను ఆ ప్రభు అయిన దేవుడు చల్లార్చి శుద్ధీకరించి తన నిత్యరాజ్యములో శాంతిని దయచేయమని, వెలుగుతో నింపమని ఈ బలి పూజలో పాల్గొంటూ ప్రార్థించుకుందాము. అందరము కూడాను మన కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఆ ప్రభు అయిన దేవుణ్ణి ఈ బలి పూజలో పాల్గొనుటకు కావలసిన యోగ్యతను దయచేయమని వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడునూ నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా రక్షణ దాత యెహోవా సర్వేశ్వర, మీరు మీ ప్రజలను రక్షణ కార్యమందు భాగస్థులను చేసితిరి. రక్షకుని పునరుత్థానమందు నిత్యము ఆనందించు భాగ్యమును మాకు ప్రసాదించుమని మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. తరువాత పౌలు ఎఫెసును వీడి కొరింథీ నగరమునకు వెళ్ళెను. అక్కడ అతడు పొంతులో పుట్టిన
అక్విలా అను పేరు గల యూదుని కలుసుకొనెను. అతడు తన భార్యగు ప్రిసిల్లాతో అప్పుడే ఇటలియా నుండి వచ్చి ఉండెను. ఏలయనా క్లౌదియా చక్రవర్తి యూదుల యందును రోము నగరమును వదిలి వెళ్ళవలెనని శాసించెను. పౌలు వారిని చూచుటకు పోయి తామును వారి వలె గుడారములను చేయువాడు కనుక వారితో నివసించుచు పని చేయుచుండెను. అతడు ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశీయులను ఒప్పించుటకు ప్రయత్నించుచుండెను. సిలాసు తిమోతీలు మాసిడోనియా నుండి వచ్చినప్పుడు యేసే క్రీస్తు అని పౌలు సాక్ష్యమిచ్చుచు దేవుని వాక్కును యూదులకు బోధించుటకే తన సమయమునంతకు వినియోగించుచుండెను. కానీ వారు అతనిని ఎదిరించుచు అతనిని గురించి చెడుగా మాట్లాడుటచే అతడు తన దుస్తులు దుమ్మును దులుపుచు, మీరు పెడదారిని పోయినచో మీ రక్తము మీ మీద ఉండునుగాక, దానికి నేను నిర్దోషిని. ఇక నుండి నేను అన్యుల వద్దకు పోయేదను అని హెచ్చరించెను. అంతటా వారిని వీడి తీతుయుస్తు అను పేరు గల దైవభక్తుని ఇంటికి వెళ్ళెను. అతని ఇల్లు ప్రార్థనా మందిరము ప్రక్కనే ఉండెను. ప్రార్థనా మందిరమునకు అధికారి అయిన క్రీస్పు అతని కుటుంబములోని వారందరూ ప్రభువును విశ్వసించెను. ఇంకను కొరింథీ నగరములోని ఇతరులు చాలామంది దేవుని వాక్యమును విని విశ్వసించి జ్ఞానస్నానమును పొందిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదుకునే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదుకునే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయము వచనములు 16 నుండి 20 వరకు. 16వ అధ్యాయము వచనములు 16 నుండి 20 వరకు. కొంతకాలము తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు. కనుక ఆయన శిష్యులలో కొందరు ఒకరితో ఒకరు, కొంతకాలము తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలమైన తరువాత మీరు నన్ను చూచెదరు, ఏలన నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని ఈయన చెప్పుచున్నాడు, ఇదేమి? కొంతకాలము అని చెప్పుచున్నాడు, ఈయన చెప్పునదేమో మనకు తెలియుట లేదు అని అనుకొనసాగిరి.
వారు తనను ఏదో అడుగదలుచున్నారని యేసు గ్రహించి వారితో, కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలమైన తరువాత మీరు నన్ను చూచెదరు అని నేను చెప్పిన మాటలను గురించి మీరు ఒకరినొకరు ప్రశ్నించుకొనుచున్నారా? మీరు శోకించు సమయము ఆసన్నమైనది. మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రణాళిక ప్రకారము ఇశ్రాయేలు జాతితో ఆరంభమైన మానవ రక్షణ ప్రణాళిక యూదా జాతిలో పరిపక్వత చెంది ఇశ్రాయేలు యూదా జాతితో ప్రపంచ నలుమూలల అన్ని జాతులు కూడాను దేవుని ప్రణాళిక ప్రకారం రక్షణ పొందాలి అన్న ఆ దైవ ప్రణాళిక గత 4 రోజులుగా యూదేతరుల మధ్యలో కూడాను నెరవేరడం మనం గమనిస్తూ ఉన్నాం. పునరుత్థాన క్రీస్తు భగవంతుని యొక్క రక్షణ ప్రణాళిక సువార్త పరిచర్యను పౌలు గ్రీకులు మరియు యూదుల మధ్యలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు మానవుడు కేవలము పునరుత్థానుడైన క్రీస్తు భగవంతుని నామం పేరిట మాత్రమే రక్షణ పొందును అన్న గొప్ప సత్యమును, యేసు ప్రభువే మెస్సయ్య అన్న ఆ యొక్క సత్యమును అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి జీవించినడలా ప్రతి మనిషి కూడా రక్షణ పొందును అని ఆ పౌలు గ్రీకులు, పండితులైన గ్రీకులు యూదుల మధ్యలోనికి వెళ్ళి ప్రసంగించడము, యూదులు గ్రీకులు అంతటి గొప్ప ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ దీన్ని గ్రహించలేక ఆ పౌలు సువార్త పరిచర్యను ధిక్కరించి తిరస్కరించి అవమానించడము మనం గత 4 రోజులుగా చూస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణంలో కూడాను మనం విని ఉన్నాం. ఇక పౌలు అంటున్నాడు, యేసు ప్రభు అన్న విధముగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 14వ వచనములో, ఎవరైనా మిమ్మల్ని అంగీకరించని ఎడల, ఎవరైనా మీ శాంతికి అనర్హులైన ఎడల మీ కాలి దుమ్మును దులిపివేసి వేరే చోటుకు వెళ్ళండి అని ప్రభు సెలవిచ్చిన మాదిరిగా పౌలు మీరు అంగీకరించుటలేదు కావున, ఈ యొక్క రక్షణ ప్రణాళిక సువార్తను మీరు అంగీకరించుటలేదు కావున నేను అన్యుల చెంతకు వెళ్ళుదును అని అన్యుల చెంతకు వెళ్ళి సువార్తను ప్రకటించగానే దైవభక్తులైన అన్యులు, యూదేతరులైన అన్యులు, దేవుడు లేడు అని జీవిస్తున్న అన్యులు విశ్వాసమును స్వీకరించి దేవుని బిడ్డలుగా మారడము, కుటుంబం మొత్తం కూడా జ్ఞానస్థానం పుచ్చుకోవడము ఈనాటి మొదటి పట్టణంలో గమనిస్తూ ఉన్నాం. అనగా అలనాడు దేవుడు ఆరంభించిన ఆ రక్షణ ప్రణాళిక ఇశ్రాయేలీయులతో, యూదులతో, గ్రీకుల మధ్యలో స్వార్థను బోధించిన పౌలు ఈనాడు అన్యులు సైతము దేవుని ప్రణాళికలో భాగస్థులను చేయడం మనం గమనిస్తున్నాం. ఇక సువార్త పరిచర్య కొనసాగుతూ ఉన్నదా లేదా, కొనసాగించుటలో గ్రీకులు, యూదులు అన్యుల మధ్యలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించడం వలన, యేసే మెస్సయ్య అని ఇతర మతస్థుల మధ్యలో బోధించడం వలన మీకు అవంతరాలు, అడ్డంకులు, దుఃఖము, శోకన మరియు విలపించవచ్చు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆత్మదేవుడు మీపై దిగివచ్చును, ఆత్మదేవుడు మిమ్మల్ని నడిపించును. మీ యొక్క పరిచర్య ప్రతిఫలముగా ఎంతోమంది అన్యులు విశ్వాసము పుచ్చుకొని దేవుని బిడ్డలుగా మారదు. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. మీ యొక్క సువార్తను ఆలకించి దేవుని లేని బిడ్డలు ఆ యొక్క విశ్వాసమును పుచ్చుకొని దైవ బిడ్డలుగా మారుతారు, ఆత్మలు రక్షణ పొందుతాయని ప్రభు క్రీస్తు చెప్పకనే ఈనాటి సువార్తలో చెబుతూ ఉన్నాడు. కావున మీ దుఃఖము తాత్కాలికము మాత్రమే, ఆ దుఃఖము ఆనందముగా మారును, విలపించవలదు, శోకించవలదు అని ప్రభు అపోస్తలులను గూర్చి ప్రస్తావిస్తున్నాడు. అది మనకును వర్తిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు అనుదిన జీవితంలో ఈ క్రైస్తవత్వమును జీవించడము చాలా కఠోరమైనది, చాలా ఘోరమైనది, చాలా షరతులతో కూడుకున్నది. కావున ఇటువంటి ఈ యొక్క దుఃఖము, బాధ
మన యొక్క శోక సంద్రము తాత్కాలికం మాత్రమే. ఆ పవిత్రాత్మ దేవుడు మనకు తోడయ్యుండును, చివరి వరకు మన చెంత ఉండి మనం నడిపించునని ప్రభువు మనకి పవిత్రాత్మ దేవుని యొక్క వరంను భరోసా ఇస్తున్నాడు. అందరము కూడాను విశ్వసించి, అన్యుల కంటే కూడాను దృఢముగా విశ్వసించి, మనము మన కుటుంబము నిన్నటి దినమున మనం చూసిన విధముగా ఆ యొక్క చెరసాల అధికారి తన కుటుంబ సభ్యులు విశ్వసించి ఏ విధంగా రక్షణ భాగ్యమును పొంది ఉన్నారో, మనము మన కుటుంబము ఇంకా అధికమైన ప్రగాఢమైన విశ్వాసంతో ప్రభునందు జీవిస్తూ రక్షణ పొందాలని ఆ ప్రభు మనకు కావలసిన గొప్ప వరము దయచేయమని ఈ బలి పూజలు పాల్గొంటూ ప్రార్థించుకుందాము. ఈ యొక్క దీపబలి పూజలో ఆరంభములో విన్నవించిన విధముగా మన కుటుంబంలో మరణించిన మన ప్రియుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని అందరము కూడాను భక్తి విశ్వాసముతో మోకరించి ఆ ప్రభువైన దేవుణ్ణి, మన సహోదరి సహోదరుల అసంపూర్ణతను, అపరాధమును తీసివేసి తన మోక్షరాజ్యములో స్థానమును కేటాయించమని అందరము మోకరించి ఈ యొక్క దైవ ప్రార్థనలో పాల్గొందాము. సకల ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు దైవ ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి, క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. పరలోక తండ్రి పితయగు దేవా, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. పుత్రుడైన సర్వేశ్వర, లోకరక్షకుడా, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. పవిత్రాత్మైన సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. త్రియేక దేవా, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. పరిశుద్ధ కన్య మరియమ్మ, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత మిఖయేలు గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల దూతలారా, అతి దూతలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పుణ్యాత్మలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పితరులారా, ప్రవక్తలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల అపోస్తలులారా, సువార్తీకులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద సాక్షులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పీఠాధిపతులారా, పాప విమోచకులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద పండితులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల గురువులారా, లేవీయులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల మఠాధిపతులారా, సన్యాసులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల కన్యా స్త్రీ ధన్యులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సకల కీడుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ యొక్క తీర్పు నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. సైతాను శక్తుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నిత్య దుఃఖ దురితముల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నిత్య నరకాగ్ని నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. అంధకార భయాందోళన నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. ఘోర ఏడ్పుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ యొక్క పుణ్య జన్మ స్థలము ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ యొక్క పరిశుద్ధమైన నామం వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన సకల అవమానముల వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ అనంతమైన ప్రేమతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు చిందిన పరిశుద్ధ రక్తం వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన దెబ్బల వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు ధరించిన ముళ్ళ కిరీటము వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు మోసిన పరిశుద్ధ శిలువ ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పవిత్ర మరణము వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పంచ గాయముల వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ అంతిమ తీర్పు నందు ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి.
మరియ మగ్దలీను మన్నించి దొంగవాని ప్రార్థనను ఆలకించిన దేవా, ఓ ప్రభువా, మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, శ్రేయభిలాషులు, ఆప్తులు, తోబుట్టువులు, ధర్మదాతలు మీ యొక్క క్షమాగుణమును చూరగొని మీ దైవరాజ్యంలో స్థానమును పొందునట్లు, ఓ ప్రభువా, మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. దిక్కులేని ఆత్మలకు సైతము మీ నిత్య రాజ్యములో నిత్య ప్రకాశము దయచేయమని, ఓ ప్రభువా, మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ఉత్తరించు స్థలములోను మరియు నరకాగ్నిలో మ్రగ్గుచున్న ఆత్మల పాపమును మన్నించి మీ నిత్య రాజ్యములో చేర్చుకోమని, ఓ ప్రభువా, మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. కడిగివేయబడిన ఆత్మలు నీ దరి చేరి పునీతులు, దూతలు, అతిదూతల సమక్షంలో నిత్యము జీవించునట్లు, ఓ ప్రభువా, మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. పుత్రుడైన సర్వేశ్వరం, ఓ ప్రభువా, మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. నిత్య నరకాగ్ని నుండి, నరక బంధముల నుండి వారికి విడుదల దయచేయండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశింపచేయండి. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. నిత్య విశ్రాంతిని వారికి దయచేయండి. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. నిత్య విశ్రాంతిని వారికి దయచేయండి. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. నిత్యము వారు నీ యందు విశ్రమించుదురుగాక. ఆమేన్. సకాలమును సృష్టించి పరిపాలిస్తున్న పితయగు దేవా, నీ యొక్క నామమునకు స్తుతి స్తోత్రము. నీ రక్షణ ప్రణాళిక ప్రకారము తప్పిపోయిన మానవుణ్ణి నీ దైవ కుమారుడైన క్రీస్తు భగవంతుని పంపి వెతికి పట్టుకొని ప్రభువా నీ మందలో చేర్చిన గొప్ప దేవుడవయా. ఎన్నో ఆత్మలు పాపం వలన, అసంపూర్ణత వలన, అపరాధం వలన, మన్నింపు లేని గుణము వలన చెదిరిపోయి బెదిరిపోయి జీవిస్తున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభువా. అదే విధముగా విశ్వాసమునందు జీవించి విశ్వాసమునందు మరణించి నీ యొక్క రక్షణ కోసం ఎదురు చూస్తూ ఉన్నా, నీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నా ఉత్తరించు స్థలంలో ఉన్న మా సహోదరి సహోదరుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని వేడుకుంటున్నాము ప్రభువా. ఈనాడు మొదటి పట్టణంలో పునీత పౌలు తన సహచరులు యూదేతరులు సైతము రక్షణ ప్రణాళికలోనికి ఆహ్వానించి ఉన్నారు ప్రభువా. ఉచితముగా ఒసగబడిన యొక్క రక్షణ భాగ్యమును అన్యులు సైతము విశ్వసించి జ్ఞానస్నానము పుచ్చుకొని రక్షింపబడెను ప్రభువా. ఎంతటి గొప్ప దేవుడవయా, ఎవరిని కూడాను వదలని గొప్ప దేవుడవు. అవును ప్రభు, నీవు అందరి దేవుడవు. సువార్త పట్టణంలో క్రీస్తు భగవంతుడు ఈ యొక్క రక్షణ సువార్త పరిచర్యలో మీరు ఎదుర్కొనబోయే మీరు అనుభవించబోయే దుఃఖ దురితములు కావచ్చు, శోకసంద్రము కావచ్చు, తిరస్కరణ కావచ్చు, కొలది కాలం మాత్రమే శాశ్వతముగా ఆనంద సంతోషములతో మీ స్వార్థ పరిచర్య వలన ఎంతోమంది రక్షణ పొందుదురు. సంతోషించండి, ఆనందించండి అని ప్రభు పలుకుచు ఉన్నాడు. ఆ ఆత్మదేవుణ్ణి అపోస్తలపై పంపి నడిపించిన విధముగా ప్రభువా మాపై పంపి మమ్మల్ని నడిపించండి. ఇంకా ఎంతోమంది ఆత్మల కోసం మేము ప్రార్థించులాగున మాకు కావలసిన గొప్ప భాగ్యమును దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము ప్రభువా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా.
దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఆమేన్. సదా మమ్ము ఆదరించి పాలించు సర్వేశ్వరం, మీ ప్రజల అర్పణములను దయతో స్వీకరించుమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మీ ఆదరణ సహాయమున అందుకొనిన వరములను మేము కోల్పోకుండునట్లును నిత్య సౌభాగ్యమును చేరుకొనున్నట్లును మాకు మీ కృపను ప్రసాదించుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పావన పిత, ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము. మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మిమ్ము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట శ్రేయస్కరము. నిజమైన గొర్రెపిల్ల వారే, వారు లోకం యొక్క పాపములను పరిహరించితిరి. తమ మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తమ ఉత్థానము చేత మాకు పునర్జీవితమును ప్రసాదించిరి. ఆ కారణమున పాస్కానంద ఉత్సాహములతో పూరితమై ప్రపంచమంతట మానవ జాతి మీ స్తుతి గానము చేయుచున్నది. అదియునుగాక సర్వశక్తులను దూతల దళములను మీ మహిమాయుత గీతమును నిరతము పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువం, మీరు నిక్కముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును ఒసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్యలు చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్టు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు క్రీస్తు భగవంతుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య
దైవసుతుని విందును లోకొనరారండి. దివ్యమైన విందులో పాల్గొనరారండి. దైవసుతుని విందులో లోకొనరారండి. ఇది జీవ విందు, ప్రేమ విందు, అమృత విందు, ఆనంద విందు. ఇది జీవ విందు, ప్రేమ విందు, అమృత విందు, ఆనంద విందు. దివ్యమైన విందులో పాల్గొనరారండి. దైవసుతుని విందులో లోకొనరారండి. ప్రార్థించుదము. మా రక్షణ దాతయగువో సర్వేశ్వర, మీ కుమారుని బాధల పూరిత మరణము ద్వారా మేము రక్షణమును పొందితిమి. దానిని మీ నిత్య ప్రేమలో పదిలముగా ఉండునట్లు కాపాడండి. తుదకు ఆయన పునరుత్థాన ఆనందమును కూడా అనుభవించునట్లు సహాయము చేయ వేడుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైంది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణు గోరి వచ్చితిమమ్మా. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణు గోరి వచ్చితిమమ్మా. కృపారసము గల తల్లి, మము కరుణించమని వేడితిమమ్మా. మము కరుణించమని వేడితిమమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా.